పెన్షన్దారుల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కూటమి సర్కార్. దివ్యాంగుల దొంగ పెన్షన్లు కట్ చేస్తామని చెప్పి అసలైన లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి గందరగోళానికి గురి చేస్తోంది. మరోవైపు పునర్పరిశీలన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తామంటూ తమ అనుకూల మీడియాకు లీకులిచ్చి పెన్షన్ వస్తుందా రాదా అనే సందిగ్ధంలో పెట్టింది. అనర్హుల పేరుతో నెల రోజులుగా కూటమి ప్రభుత్వం పంపుతున్న నోటీసులతో పింఛన్ లబ్ధిదారుల్లో కలకలం రేగుతోంది. నేడు పింఛన్ డబ్బులు అందుతాయో లేదో అంతుచిక్కక నోటీసులు అందుకున్న వారిలో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగుల జాబితాలో కొందరి పెన్షన్లు తొలగిస్తామని స్వయంగా సీఎం చంద్రబాబే ప్రచారం చేస్తున్నారు. అయితే వాటినే నమ్ముకుని బతికిడిస్తున్న కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలోనూ వైద్యులే ధృవీకరించి ఇచ్చిన సర్టిఫికెట్లు ఇప్పుడు చెల్లవని చెప్పడం ఏమిటని నివ్వెరపోతున్నారు. గతంలో 1వ తారీఖు వచ్చిందంటే సంతోషంగా పెన్షన్ల కోసం ఆరాటంగా ఎదురు చూసిన గ్రామాల్లో ఇప్పుడు ఆందోళన తాండవిస్తోంది. నెల నెలా చేతికందే పెన్షన్ డబ్బులను నమ్ముకుని జీవిస్తున్న దివ్యాంగులతో టీడీపీ కూటమి సర్కారు పూటకో రకంగా ఆటలాడుకుంటోంది. రాష్ట్రంలో మొత్తం 7.86 లక్షల మంది దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుల్లో 5.5 లక్షల మందికి కొత్తగా వైద్య పరీక్షలు నిర్వహించగా దాదాపు 1,00,000 మంది అనర్హులుగా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు నెల రోజులుగా కంటిపై కునుకు లేకుండా గడుపుతున్నారు. నోటీసులు అందుకున్న వారంతా సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో తమ చేతికి డబ్బులు అందుతాయో లేదో అనే భయాందోళనలో ఉన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివ్యాంగుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల మంజూరు, ధ్రువపత్రాల జారీలో గత ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించింది. దివ్యాంగ పెన్షన్ల మంజూరులో కీలకమైన సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళతరం చేశారు. 2024 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన పెన్షన్లతో పోలిస్తే టీడీపీ కూటమి సర్కార్ వచ్చాక గత 15 నెలల్లోనే దాదాపుగా 4.5 లక్షల మేర పెన్షన్లు తగ్గిపోవడం అందరినీ కలవరపెడుతోంది. అనర్హుల పేరిట దాదాపు 1,00,000 మంది దివ్యాంగ పెన్షన్దారులకు నోటీసులు జారీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో వారి పెన్షన్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అయితే రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్దారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ఉలిక్కిపడింది. నోటీసులు ఇచ్చిన వారికి తిరిగి వైద్య పరీక్షలు జరిపి అర్హులుగా తేలితే పెన్షన్ పునరుద్ధరణ ఉంటుందని తెలిపింది. అయితే పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పంపిణీ చేయనున్నట్లుగా టీడీపీ అనుకూల మీడియాకు లీకులిచ్చింది. దీంతో పెన్షన్ వస్తుందా రాదా అని ఇప్పటికే నోటీసులు అందుకున్న లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది.